హలో హాయ్ ఎవ్రీవన్, ఒక చిన్న కథ చెప్తాను వినండి. పూర్వం ఆనందుడు అనే జమీందారుకు వయసు మీద పడటంతో బాధ్యతలన్నీ కుమారుడికి అప్పజెప్పాడు. అంతకు ముందు వరకు తీరిక లేకుండా గడిపిన ఆనందుడు అప్పటి నుంచి విశ్రాంతికే పరిమితమయ్యాడు. దీంతో చీటికి మాటికి జ్వరాలు చుట్టుముట్టాయి. చిట్కా వైద్యంతో ప్రయోజనం లేకపోవడంతో వైద్యుణ్ణి పిలిపించాడు. తన బాధలన్నీ ఏకరువు పెట్టాడు. అవన్నీ విన్న వైద్యుడు మందులేమీ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. అయినా ఆనందుడికి ఎంతో ఉపశమనం అనిపించింది. కానీ కొన్ని రోజులకు మునుపటిలానే అనిపించింది. మరోసారి వైద్యుణ్ణి పిలిపించాడు. తన బాధలన్నీ చెబుతుంటే వైద్యుడు ఓపిగ్గా విన్నాడు. రెండోసారి కూడా మందులేమీ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. విచిత్రంగా ఇప్పుడు కూడా జమీందారుకు ఆరోగ్య సమస్యలు తొలగిపోయాయి. మరికొన్ని రోజుల తర్వాత మళ్ళీ వైద్యుడికి కబురు పెట్టాడు జమీందారు. కానీ అతడు ఊళ్ళో లేడు. తిరిగి వచ్చేందుకు నెల రోజులపైనే పడుతుందని తెలిసింది. పొరుగురి నుంచి పిలిపించుకోవాలని ఆనందుడికి అనిపించలేదు. నెల తర్వాత వచ్చిన వైద్యుడు జమీందారును కలిశాడు. ఇన్నాళ్ళు మీ నుంచి పిలుపు రాలేదు, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు. జమీందారు బదులిస్తూ, మీరు వెళ్ళిపోయాక కొన్ని రోజులు నా బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరు అనుకునేవాణ్ణి. తరువాత ఇంట్లో పొలంలో చిన్న చిన్న పనులు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో నా ఆరోగ్యం గురించి ఆలోచించే తీరికే లేకుండా పోయింది. అందుకే మీకు కబురు పంపలేదు అని సమాధానమిచ్చాడు జమీందారు. నిజానికి మీకు ఏ జబ్బు లేదు. ఇంట్లోనే ఉండటం వల్ల మీరు అవసరానికి మించి ఆహారం తీసుకున్నారు. పనులేమీ లేకపోవడంతో అనవసర ఆలోచనలే మీ ఆందోళనకు కారణమని తెలుసుకున్నా. అందుకే మీకు ఏ మందులు ఇవ్వలేదు. ఈ విషయం మీకు చెబితే మీరు వినరని చెప్పలేదు. కానీ మీకు కొన్ని పనులు అప్పచెప్పమని మాత్రం ఇంట్లో వాళ్లకు చెప్పాను. వాళ్ళే మీకు ఇంటితో పాటు పొలం పనులను అప్పచెప్పారు. అది మీకు వ్యాయామంలా పనిచేసింది. అందుకే మీరిప్పుడు మునుపటిలా ఆరోగ్యంగా ఉన్నారు అని అసలు రహస్యం చెప్పాడు వైద్యుడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన జమీందారు వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపాడు. అప్పటి నుంచి రోజు ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని శారీరక శ్రమ చెయ్యసాగాడు. థ్యాంక్ యూ.